రాగి ముద్దని మనం ఎప్పుడు తినే టేస్ట్ కన్నా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ తీసుకురావాలంటే నేను చెప్పినట్టు చేయండి. ముందు ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 కప్పు రైస్కి 10 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని రైస్ బాగా మెత్తగా అయ్యేదాకా కూడా బాయిల్ చేయండి. తరువాత మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ రాగి పౌడర్ తీసుకోండి. ఆ రాగి పౌడర్ని వెంటనే కలుపుకుండా ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. తర్వాత కలపడం స్టార్ట్ చేయండి. కొంచెం గట్టిగా అయ్యేదాకా కూడా అలా కలుపుతూనే ఉండండి. ఉండలు లేకుండా చూసుకోండి. మీకు గట్టిగా అయిపోతుంది అనిపించినప్పుడు బాగా గీ వేసి కలపండి. గీ రాగి ముద్దకి మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. ట్రస్ట్ మీ గైస్, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. తర్వాత మీరు ఈ టేస్ట్కి ఈ ఫ్లేవర్కి ఫ్యాన్ అయిపోతారు. దీన్ని ముద్ద చేసుకునేటప్పుడు కంచానికి నెయ్యి రాయడం, చేతులను కొంచెం తడుపుకుంటూ చుట్టడం మర్చిపోకండి, లేకపోతే చేతులు కాలుతాయి. దీన్ని మటన్ కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ తింటే టేస్ట్ అస్సలు వదిలిపెట్టరు. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ని ట్రై చేయాలనుకుంటే మా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఇది తిన్నాక ఎలా ఉందో టేస్ట్ని నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.